వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసరికి కదా పోకో C65 స్మార్ట్ ఫోన్ ఏదైతుందో లాంచ్ అయిందన్నమాట. దానికి సంబంధించిన స్పెక్స్ రివ్యూ, నా ఒపీనియన్ ఏందనేసి అయితే ఈ వీడియోలో చెప్తాను. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, తర్వాత బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. జర సపోర్ట్ చేసినట్టు అయితే నా ఛానల్కి, అండ్ ఆల్సో మీకు కూడా లేటెస్ట్ అప్డేట్స్ కూడా మీకు తొందరగా వచ్చేస్తాయి అనమాట నా ఛానల్ నుంచి. సో అఫీషియల్ పోకో వాళ్ళ వెబ్సైట్లో చూసుకుంటే, పోకో ఇండియా వెబ్సైట్ ఇక్కడ మన వాళ్ళు ఏం చేసి బిగ్ డీల్ పోకో C65 అయితే మెన్షన్ చేసిరు. షిమ్మరింగ్ ప్యాస్టల్ డిజైన్ అప్ టు 16 GB అన్నది. అండ్ ఇక్కడ ఫస్ట్ సేల్ ఆన్ December 18th అని కూడా ఇక్కడ మెన్షన్ చేసిరు. స్టార్ట్స్ అట్ 7499 అనేసి అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. తర్వాత హైలైట్ చూసుకోవడం మాత్రమే ఇవే హైలైట్స్ ఇంత కూడా చూసుకుంటున్నాం. మెయిన్ ఏంటంటే ప్రాసెసర్ అనమాట. సో మీడియాటెక్ వాళ్ళది G85 ప్రాసెసర్ వస్తుంది, 90 Hz రిఫ్రెష్ రేట్, 8 GB టర్బో ర్యామ్ అంటారు. సో 8 GB వేరియంట్కి 8 GB ర్యామ్ వస్తుంది, 250 GB దాకా స్టోరేజ్ వస్తుంది, 6.74 inches ఫుల్ డిస్ప్లే, అండ్ 50 MP A3 కెమెరా, 5000 mAh బ్యాటరీ, 18 watts ఛార్జర్, సైడ్ మౌంట్ ఫింగర్ ప్రింట్ సెన్సర్తో పాటు వస్తుంది. బాగుంది. ఆ ప్రాసెసర్ చూసుకునే మాత్రమే కొంచెం పాతగానే, కానీ మీ పని అయితే అయిపోతుంది. ఏ రెగ్యులర్ వర్క్స్ ఏవైతే దొరికిపోతాయి. అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసి ఇక్కడ మన వాళ్ళు ఫ్లిప్కార్ట్కి రీడైరెక్ట్ చేస్తారు అన్నమాట. సో అదే మెయిన్ చూసుకోవాల్సింది. సో ఫ్లిప్కార్ట్లో కూడా స్మార్ట్ ఫోన్ అవైలబుల్ ఉంది. ఇక్కడ ఫ్లిప్కార్ట్లో మీరు ఆర్డర్ చేసుకోవడమే. ఫస్ట్ ఏంటంటే ఆర్డర్ చేసినప్పుడు ఒకటే పాయింట్ చెప్తాను, ఏంటంటే ఫ్లిప్కార్ట్లో మీకు 8500 రూపీస్కి వస్తుంది స్మార్ట్ ఫోన్, ప్లస్ 29 రూపీస్ సెకండ్ ప్యాకేజింగ్ ఫీజ్ అనమాట. మీకు కూపాన్స్, ఆఫర్స్ ఏమైనా క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్స్ ఏమైనా ఆఫర్స్ యూజ్ చేసే ఇట్లా మీకు ఇంకా తక్కువకు వస్తుంది అనమాట. ఇక్కడ ఇంకొకటి గమనించాల్సింది ఏంటంటే స్మార్ట్ ఫోను మీకు చాలా వేరియంట్స్ వస్తుంది. 3 ర్యామ్ 2 స్టోరేజ్ వేరియంట్లు వస్తుంది. ఫస్ట్ చూసుకుంటే బేస్ వేరియంట్ 4 GB ర్యామ్ 128 GB స్టోరేజ్ వేరియంట్ వస్తారు, 8500 ఉంది. అదే 6 GB ర్యామ్ సెలెక్ట్ చేసుకుంటే 128 GB స్టోరేజ్ చూసుకుంటే 9500, అంటే ఒక 1000 రూపీస్ యాడ్ అయినాయి అనుకోండి. అదే 8 GB ర్యామ్కి వెళ్ళిండి అనుకోండి, ఇంకొక 1000 రూపీస్ పడుతున్నట్టుంది, 1000 కంటే ఎక్కువనే. సో 11,000 పడుతుంది అన్నమాట. అండ్ ఇక్కడ సెక్యూర్ ప్యాకేజింగ్ ఫీజు కూడా ఏదైతే ఉందో ఇంక్రీజ్ అయింది, 49 రూపీస్కి ఇంక్రీజ్ అయింది. అదే 6 GB ర్యామ్ వేరియంట్కి ఏమైనా ఉందా అంటే లేదు, తక్కువ ఉందన్నమాట. సో 8 GB ర్యామ్ వేరియంట్కి అయితే మీకు సెక్యూర్ ప్యాకేజింగ్ ఫీజెస్ కూడా ఇంక్రీజ్ అయింది. ఇది ఒకటి మీరు పాయింట్ గమనించాల్సింది అనమాట ఫ్లిప్కార్ట్లో ఆర్డర్స్ చేసేటప్పుడు. నా ఒపీనియన్లో ఈ స్పెక్స్కి అయితే మీకు బేస్ వేరియంట్ మస్ట్ అయిపోతుంది. సో ఇవి స్పెక్స్, హైలైట్స్ అండ్ ప్రైజెస్ అనుకోవచ్చు. అండ్ నెక్స్ట్ స్పెసిఫికేషన్స్కి వెళ్ళిపోదాం. అఫీషియల్ వాళ్ళ వెబ్సైట్లో స్పెసిఫికేషన్ చూసుకుంటే మన వాళ్ళు ఏవైతే ఉన్నాయో మెయిన్ హైలైట్స్ ఉన్నాయో అవే మెన్షన్ చేసిరన్నమాట. కలర్స్ 2 కలర్స్ వస్తుంది, ప్యాస్టల్ బ్లూ అండ్ మ్యాట్ బ్లాక్ అనమాట. సో నాకు బ్లూ మంచిగా అనిపించింది ఇక్కడ. సో ఫస్ట్ డిస్ప్లే గురించి చూసుకుంటే HD+ వస్తుంది, 720p 600 రెజల్యూషన్తో పాటు వస్తుంది, 90 Hz రిఫ్రెష్ రేట్తో పాటు డీసెంట్ డిస్ప్లే వస్తుంది అన్నమాట. కోర్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ ఉంది. ఇక్కడ ఏదని చెప్పలేదు కానీ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ మెన్షన్ చేసిరు. ఇక్కడ మైక్రో SD కార్డ్ ఉంది, 18 watts ఫాస్ట్ ఛార్జింగ్, 5000 mAh బ్యాటరీతో పాటు వస్తుంది. తర్వాత నెక్స్ట్ ఇక్కడ మనం చూసుకుంటే ఈ కెమెరాస్ గురించి చూసుకోవచ్చు. ఇక్కడ నాకు 3 కెమెరాలు కనిపిస్తున్నాయి. ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ ట్రిపుల్ కెమెరా సెటప్ లాగా అయితే కనిపిస్తుంది. అండ్ ఇక్కడ సెల్ఫీ కెమెరా అనమాట. సో ఇక్కడ లుక్స్ చూసుకోవచ్చు. ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటాయంటే ఇక్కడ మనకి అఫీషియల్ కూడా ఇదే ఉంది. సో 3 కెమెరాలు ఎట్లా అనేది తెలియదు కానీ ఇక్కడ చూసుకుందాము. సో కెమెరాస్ ఉన్నాయి. సో ఈ సెటప్ గురించి ఇక్కడ మన వాళ్ళు మెన్షన్ చేసారు, AI ట్రిపుల్ కెమెరా అని. సో 50 MP ప్రైమరీ కెమెరా ఉంది, 1.8 అపర్చర్తో పాటు 4:1 సూపర్ పిక్సెల్ అనమాట. అండ్ సెకండరీ 2 MP మ్యాక్రో కెమెరా అనేసి అయితే మెన్షన్ చేసారు అనమాట. సో దాని గురించి అయితే మెన్షన్ చేయలేదు, ట్రిపుల్ కెమెరా అన్నారు. సో మేబీ చిన్నది డెప్త్ సెన్సర్ లాంటిది ఉంటుంది. సో ఇంకా తక్కువదే, అది 2 MP ఉంటుంది. ఫ్రంట్కి వచ్చేసరికి 5 MP సెల్ఫీ కెమెరా ఇచ్చిరు అనమాట బై. సో ఇది ఒక్కటి డ్రాబ్యాక్ అనుకోవచ్చు స్మార్ట్ ఫోన్ నుంచి, కానీ పర్లేదు. అండ్ ఇక్కడ రికార్డింగ్ చూసుకుంటే బై 1080p అండ్ 720p రెండు కూడా 720p రికార్డింగ్ చేసుకోవచ్చు, ఫ్రంట్ అండ్ బ్యాక్ అని కూడా రియర్ కెమెరాస్. అండ్ సైడ్ మౌంట్ ఫింగర్ ప్రింట్ సెన్సార్తో పాటు కూడా వస్తుంది మనకి ఇక్కడ. సో ఇది సైడ్ మౌంట్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, వాల్యూమ్ రాకెట్స్ కిందనే. అండ్ అదర్ సైడ్లో కూడా మీరు సిమ్ స్లాట్స్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. బాగుంది, మంచిగా ఇచ్చారు. నెక్స్ట్ ప్రాసెసర్ చూసుకుంటే మీరు హీలియో G85 ప్రాసెసర్ అనమాట. సో స్టార్టింగ్లో నేను చెప్పినాక ప్రాసెసర్ మంచిది, 12 nanometerది ఒకే ప్రాసెసర్ అనమాట. మీకు మీ వర్క్స్ నడిచిపోతుంది. స్పెసిఫిక్గా G సిరీస్ ఏంటంటే గేమింగ్కి బాగా ఏమంటారు బూస్ట్ అవుతుంది అనమాట. సో గేమింగ్లో మీకు మంచి పర్ఫార్మెన్స్ వస్తుంది. ఇవి గేమ్స్ మీరు ఆడినప్పుడు కొంచెం బూస్ట్ అనేది ఎక్కువ వస్తుంది అన్నమాట. మీడియం సెట్టింగ్స్లో కూడా పెట్టుకొని ఐ థింక్ 40-50 FPS మధ్యలో మీకు గేమ్ ప్లే అయితే ఆడచ్చు.
ఇక్కడ స్టోరేజెస్ గురించి మెన్షన్ చేసిరు. సో సపరేట్గా ఇక్కడ మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. మనకి ఇక్కడ స్టోరేజ్ వేరియంట్స్ అండ్ ర్యామ్ వేరియంట్స్ రెండు కూడా ఉన్నాయి కదా, ప్రైసెస్ చేంజ్ అవుతున్నాయి. సో యాక్చువల్గా చూడాల్సింది ఏంటంటే ఎల్పి DDR4X ఇక్కడ ర్యామ్ అయితే యూజ్ చేస్తారు అనమాట. సో కొంచెం స్పీడే ఉంటుంది అండ్ 1 TB దాకా ఎక్స్ట్రా మైక్రోస్ కార్డ్ పెట్టుకొని స్టోరేజ్ అని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ఇది ఒకటి బాగున్నాయి. అండ్ ఇక్కడ వెయిట్ చూసుకుంటే 195 grams 8.9 mm థిక్నెస్తో పాటు వస్తుంది. సో కనెక్టివిటీ గురించి చూసుకుంటే స్మార్ట్ ఫోన్ వచ్చేసరికి అయితే 4G స్మార్ట్ ఫోన్, 5G కాదు. అండ్ ఇక్కడ మంచి విషయం ఏంటంటే డ్యూయల్ బ్యాండ్ ఇది వైఫై వస్తుంది, 2.4 5 GHz, బ్లూటూత్ వచ్చిన 5.3తో పాటు కూడా వస్తుంది అన్నమాట. 3.5 జాక్ అయితే పెట్టిరు ఇక్కడ. సో ఇది 3.5 జాక్ అనమాట. అండ్ కింద చూసుకుంటే డౌన్వర్డ్ స్పీకర్స్, మైక్ హోల్ అండ్ టైప్ సి పోర్ట్తో పాటు వస్తుంది స్మార్ట్ ఫోన్. బాగుంది. అండ్ ఇక్కడ సెన్సార్ చూసుకుంటే ambient లైట్ సెన్సార్, ఎలక్ట్రానిక్ కంపాస్ వస్తుంది, ప్రాక్సిమిటీ సెన్సార్ SW అని మెన్షన్ చేసి ఇక్కడ చూసుకుంటే సాఫ్ట్వేర్ అనమాట. సో సాఫ్ట్వేర్ ద్వారా మీకు సెన్సార్ అయితే ప్రొవైడ్ చేస్తారు. యాక్సెలరోమీటర్ కూడా ఉందన్నమాట. అండ్ ఇక్కడ సాఫ్ట్వేర్ కార్డు ఉంది కాబట్టి ఇంకేం వస్తున్నాయంటే Android 13 వస్తుంది అన్నమాట, MIUI 14 బేసిక్గా Android 13 వస్తుంది. అండ్ ఇక్కడ ఫోన్ కొంటే ఏమొస్తుందంటే మేము పోకో C65 స్మార్ట్ ఫోన్ వస్తుంది, అడాప్టర్ వస్తుంది, 10 watts టైప్ సి కేబుల్స్, ఇంజెక్టర్ ఫిట్. అరే ఒక్క నిమిషం ఆగి పాయింట్ వెళ్ళకు. 10 watts అడాప్టర్ ఎందుకు ఇచ్చారు ఇక్కడ? స్పెసిఫికేషన్స్ చూసుకుంటే 18 watts అనేసి మెన్షన్ చేసారు కదా అన్నాడు. ఇక్కడ స్టార్ మార్క్ అంటే యాక్చువల్లీ ఏంటంటే స్మార్ట్ ఫోన్ 18 watts సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ హైలైట్లో మెన్షన్ చేసారు 10 watts ఛార్జర్ ఇన్ ద బాక్స్ అనమాట. సో బాక్స్లో తక్కువ వాట్స్ ఛార్జర్ని అయితే మన వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు అనమాట. సో ఇది మెయిన్ పాయింట్. అండ్ మా నార్మల్ దాంట్లో చూసుకుంటే MIUI డైలర్ వస్తుంది అండ్ బాటమ్ ఫైరింగ్ లౌడ్ స్పీకర్, ఇవన్నీ కూడా మనం కింద ముందు చూసినాం కదా అనమాట. సో ఓవరాల్గా తీసుకోవచ్చానా అంటే ఎస్ బై, మంచిగా వచ్చింది స్మార్ట్ ఫోన్, తీసుకోవచ్చు. 8500కి పోకో వాళ్ళ నుంచి అయితే ఒక మంచి స్మార్ట్ ఫోన్ వచ్చింది అనుకోవచ్చు. ప్లస్ ఇంకా వాళ్ళు మనకు బ్యాంక్ ఆఫర్స్ ఇంకా అప్లై చేసారు అనుకోండి, ఇంకా తక్కువకి వస్తుంది. బెస్ట్ వాల్యూ ఫర్ మనీ. గేమింగ్ సైడ్ అయితే నాకైతే మంచిగా అనిపిస్తుంది అనమాట. సో ఓవరాల్గా ఒక డీసెంట్ స్మార్ట్ ఫోన్ వచ్చింది. కొనుక్కోవాలంటే పోయి కొనుక్కోవచ్చు అన్నమాట. బై డౌట్స్ క్వశ్చన్స్ కింద కామెంట్ చేయండి బై. సో భయ్ మీరైతే స్పెక్స్ చూసారు, బాగానే ఉన్నాయి. ఇలాంటి స్పెక్స్ అయితే నాకు బాగా అనిపించినాయి. లుక్ వైజ్ కూడా బాగానే ఉంది. మంచి ప్రాసెసర్ అయితే తీసుకొచ్చారు అన్నమాట. అవి కెమెరా కూడా బాగానే ఉంది. ఒకే స్మార్ట్ ఫోన్ అనమాట. ఒకవేళ ఇట్లా పోకో నుంచి మీరు ఈ స్మార్ట్ ఫోన్ కొనుక్కోవాలంటే పోయి కొనుక్కోవచ్చు. ఏ ఇబ్బంది లేకుండా మంచి బడ్జెట్లో మంచి స్మార్ట్ ఫోన్ అయితే వస్తుంది. అండ్ ఈ స్మార్ట్ ఫోన్కి సంబంధించిన డిఫరెంట్ ర్యామ్ అండ్ స్టోరేజ్ వేరియంట్స్ ఉన్నాయి. నా ఒపీనియన్లో ఒక వేరియట్ మీరు తీసుకోవాలంటే ఇట్లా బేస్ ఫ్రెండ్ తీసుకుంటే మస్తు అయిపోతే బేసిక్ యూజర్కి అయితే ఇట్లా ఈ డీసెంట్ ప్రాసెస్తో పాటు వస్తుంది కాబట్టి మీకు పెద్దగా డిఫరెన్స్ ఏం పడదు. GT5 కాబట్టి గేమింగ్లో డీసెంట్ గేమ్స్ అయితే ఆడచ్చు అనమాట. లేదన్నా కొంచెం ఎక్కువ ర్యామ్ కావాలంటే ఇట్లా 6GB ర్యామ్ వేరియంట్కి వెళ్ళండి. 8GB ర్యామ్ వేరియంట్ అయితే వెళ్ళకండి. ఎందుకంటే ఒక 10,000 దాటినంటే 10,000కి మీకు బెటర్ ప్రాసెసర్తో పాటు బెటర్ స్టోరేజ్తో పాటు మంచి స్మార్ట్ ఫోన్స్ వస్తాయి అనమాట. బిలో 8,000 9,000 మధ్యలో మంచి స్మార్ట్ ఫోన్ అయితే ఉంది. ఇది నా ఒపీనియన్. మీ ఒపీనియన్ డౌట్స్ క్వశ్చన్స్ కింద కామెంట్ చేయొచ్చు. ఈ వీడియో ఇక్కడ దాకా చూసిరో వాళ్ళందరికీ థ్యాంక్స్. నెక్స్ట్ వేళ కలుసుకుందాం.